రోజు కార్యనిర్వహణ చేసుకునే అవకాశం మనకు దక్కింది. సో ముందుగా మనం కరెక్ట్ గా 4:30కి నమో మేర్ బాబా ప్రార్థనా గీతాన్ని మన కొమరయ్య గారు మీరు నమో మేర్ బాబా పాడాలండి. జై బాబా. 4:30 కరెక్ట్ గా నమో మేర్ బాబా మీరు ఆలపించాల్సి కోరుతున్నానండి కొమరయ్య గారు. జై బాబా. జై బాబా కొమరయ్య గారు నమో మేర్ బాబా చేస్తారా? జై బాబా, జై బాబా. చేయండి చేయండి. నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోదార నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవ భవభయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంతతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా జై మెహర్ బాబా జై, 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 జై మెహర్ బాబా జై. జై మెహర్ బాబా అప్పారావు గారు. జై బాబా అండి. జై బాబా కొమరయ్య గారు చక్కగా జై బాబా. బాబాని ఆహ్వానించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నందిగామ శర్మ గారు ఒక సంకేతం చేయాలండి. శర్మ గారు, నందిగామ శర్మ గారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। प्रेममया कावुमया प्रेमिक हृदयेश मेहरीश्वरा प्रेममया कावुमया देवादिदेव दया सागरा दिव्यावतार पराकेलरा देवादिदेव दया सागरा दिव्यावतार पराकेलरा पाप పంకిలము ఈ జగము పాలించరా వేళ పరమేశ్వరా ప్రేమమయా కావుమయా కలుషమ్ములను బాపు కరుణాకర నిరతమ్ము నిను గొల్పు వరమీయరా కలుషమ్ములను బాపు కరుణాకర నిరతమ్ము నిను గొల్పు వరమీయరా ఉభయతారకం నీ నామము అభయమీయరా శుభంకరా ప్రేమమయా కావుమయా
శరణాగతత్రాణ బిరుదాంకిత శరణము నీవే సదా వందిత శరణాగతత్రాణ బిరుదాంకిత శరణము నీవే సదా వందిత సుందరవదన పావన వందనమిదే కరుణాభరణ ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా పర థ్యాంక్ యూ అందరికీ జై జై బాబా అండి. ఇప్పుడు లక్ష్మి గారు సంకేతించాలి, తర్వాత సులోచన గారు రెడీగా ఉండాలి. లక్ష్మి పనయ్య సార్, లక్ష్మీ పనయ్య సార్, సులోచన గారు మీరు చేయండి ఈ లోపల. జై బాబా అండి. రైట్ 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 చేయమనండి. పనయ్య లక్ష్మీ పనయ్య సార్ ఆమె లేదు, నేను పాడతాను. పాడండి పాడండి. అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. విశ్వములో నిండింది, విశ్వవ్యాప్తి చెందింది, విశ్వసించు వారి ఎదను వీణియగా పలికింది. విశ్వములో నిండింది, విశ్వవ్యాప్తి చెందింది, విశ్వసించు వారి ఎదను వీణియగా పలికింది. ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది, ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది, మధుర మధురానుభవాలు అధ్యయనం చేసింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. మౌనంలో మతద్వేషం మటుమాయం చేసింది, మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది. మౌనంలో మతద్వేషం మటుమాయం చేసింది, మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది. శాశ్వత చలికానిగా తనను చేసుకోమ్మంది, శాశ్వత చలికానిగా తనను చేసుకోమ్మంది. సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది, సత్యముతో ఏకమై శాశ్వతమై పొమ్మంది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. ప్రేమ ధరణి వెలిసింది, ప్రియతముడై నిలిచింది, ప్రేమికులను చేసింది, ప్రేమను స్థాపించింది. ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. ఎక్కడ సంకేత చేశారు? ఇప్పుడు సులోచన గారు ఒక సంకేత చేయాలి, తర్వాత శారదా ప్రసాద్ గారు రెడీగా ఉండాలి సంకేతం. సులోచన గారు. జై బాబా అండి. అప్పారావు అంకుల్, జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. బాబా మెహర్ కరుణా సాగరా, బాబా మెహర్ కరుణా సాగరా, ప్రేమే నీవని
ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా ప్రేమ హృదయమున నిను సేవించే భాగ్యము నాకీవయ్యా నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా ప్రేమ హృదయమున నిను సేవించే భాగ్యము నాకీవయ్యా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవను నిను కొలచి అన్యము నామదిరానికయ్యా మాయకు నను లోబరచి ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవను నిను కొలచి అన్యము నామదిరానికయ్యా మాయకు నను లోబరచి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా నవ్యము నీ ప్రియ సుందర రూపము స్మరింతుము శ్రీమేరు సర్వము నీవై సంరక్షించుము సాకారా శ్రీమేరు నవ్యము నీ ప్రియ సుందర రూపము స్మరింతుము శ్రీమేరు సర్వము నీవై సంరక్షించుము సాకారా శ్రీమేరు పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగరా కరుణా సాగరా అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా అండి అప్పారావు అంకుల్ జై మెహర్ బాబా అండి జై బాబా సులోచన గారు చాలా చక్కటి సంగీతం చేశారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు శారద ప్రసాద్ గారు సంగీతం చేయాలండి. తర్వాత లచ్చ రామకృష్ణ ఆయన రెడీగా ఉండాలి. जय बाबा अंदर के जय मेहर बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय बाबा सर्वोन्नतुने शरणनि नम्मिन प्रेमे प्रेमा सर्वार्पणतो सन्निधि చేరిన ప్రేమే ప్రేమా సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమా సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమా ప్రియతమునిచ్చకు బద్ధునిగా మను ప్రేమే ప్రేమా తానను గర్వం వీడి మేరను ప్రేమే ప్రేమా ప్రేమించుట లక్షణమై నిలచిన ప్రేమే ప్రేమా ప్రేమించుటలో త్యాగము చూపిన ప్రేమే ప్రేమా
తరించిన ప్రేమే ప్రేమ ప్రేమ జీవనము గడిపి తరించిన ప్రేమే ప్రేమ సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ మానవ సేవే లక్ష్యము కాగల ప్రేమే ప్రేమ మాధవునే సేవించి తిననుకొను ప్రేమే ప్రేమ మరువక మెహరుని స్మరణములో మను ప్రేమే ప్రేమ ఆర్ద్రతతో సన్నిధికి గసిన ప్రేమే ప్రేమ కామరహితారాధన చేసిన ప్రేమే ప్రేమ హృదయములో ఆ మూర్తిని నిలిపిన ప్రేమే ప్రేమ సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ గురుతర బాధ్యత నెల్ల గ్రహించిన ప్రేమే ప్రేమ గురువచనము జీవనమై నడచిన ప్రేమే ప్రేమ గురు సాయుజ్యము పొంది తరించు ప్రేమే ప్రేమ మానవులకు ఆదర్శప్రాయము ప్రేమే ప్రేమ ప్రేమ కోసమే జీవించిన ఆ ప్రేమే ప్రేమ ప్రేమ కోసమే మరణించిన ఆ ప్రేమే ప్రేమ సర్వోన్నతునే శరణని నమ్మిన ప్రేమే ప్రేమ సర్వార్పణతో సన్నిధి చేరిన ప్రేమే ప్రేమ అవతార్ మెహర్ బాబా జై 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 బాబండి శారద గారు చక్కటి సంకేతం చేశారు మీరు. ధన్యవాదాలు మీకు. ప్రేమే ప్రేమ అని మంచి సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మన ఎల్ రామకృష్ణ గారు ఒక సంకేతం చేయాలండి. ఎల్ రామకృష్ణ గారు ఒక సంకేతం చేయాలి. తర్వాత పుష్పలత గారు రెడీగా ఉన్న సంకేతానికి. హలో జై బాబా. పుష్పలత నువ్వు చేయమ్మా సంకేతన, తర్వాత ఆయన కనెక్ట్ కాకపోతే సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. రైట్ సార్. పుష్పలత గారు. జై బాబా. జై బాబా సార్. జై బాబా. జై బాబా సార్. అప్పారావు గారు జై బాబా. కృష్ణ అండి. చేయండి 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 రామకృష్ణ. ఓకే సార్. ఓకే. తర్వాత పుష్పలత గారు చేయండి. నీవిచ్చినదే కదా ఈ మనసు, నీవిచ్చినదే కదా ఈ తనువు, నీవిచ్చినదే కదా ఈ మనసు, నీవిచ్చినదే కదా ఈ తనువు, నీవిచ్చినదే కదా ఈ మనసు, నీ ప్రార్థనలు చేస్తున్నప్పుడు పరిపరి విధముల పోతుందే, నీ ప్రార్థనలు చేస్తున్నప్పుడు పరిపరి విధముల
పోతుందే ఎటులాపను ఆ విషయాలను, ఎటులాపను ఆ విషయాలను, ఆ సంఘటనలను, నీవిచ్చినదే కదా ఈ మనసు. నీ నామమును చేస్తున్నప్పుడు హాయి హాయిగా ఉంటుందే. నీ నామమును చేస్తున్నప్పుడు హాయి హాయిగా ఉంటుండే. అటు ఇటు వినికిడి వినిపించగనే పరిగెడుతుందే ఇదేనా ఈ ఒక మాట మనసు. నాకు కోపం తెప్పి మాకు నాకు కోపం నీవిచ్చినదే వస్తుంది తెలుసా? కదా ఈ రచ్చ రచ్చ. మనసు. సరే కామ్ కూర్చోనా? విశ్వమంతటికి పైకి వెళ్తా అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకుంటా మూలము తర్వాత నీవని కూర్చోనా? చెబుతున్నాయి సర్వమతాలు. విశ్వమంతటికి మూలము నీవని చెబుతున్నాయి సర్వమతాలు. అంతట ఘనుడవు నా మనసులను, అంతట ఘనుడవు నా మనసులను, ఆపగలేవా ఇకనైనా నీవిచ్చినదే కదా ఈ మనసు. నీవు వింటే చాలనుకుంటాను, లోకులు వినాలని అనుకోను. నీవు వింటే చాలనుకుంటాను, లోకులు వినాలని అనుకోను. అటువంటప్పుడు పరుగెడుతుంది, అటువంటప్పుడు పరుగెడుతుంది ఐహికమైన వాంఛల పైన. నీవిచ్చినదే కదా ఈ మనసు, నీవిచ్చినదే కదా ఈ తనువు, నీవిచ్చినదే కదా ఈ మనసు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా జై అండి. బాబా ముప్పరావు గారు, జై బాబా. చక్కర సంఖ్య చేసేది జై బాబా. ఇప్పుడు మనకి పుష్పలత గారు సంఖ్య చేయాలమ్మా. పుష్ప. जय बाबा ने अवतार मेहर बाबा की जय। याचंपु ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో, ప్రేమావతారుడు మెహరుడు, ప్రేమను పంచే ప్రియతముడు. యాచింపు నీ ప్రియ, యాచింపు ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో, యాచించకు ధనధాన్యాలు, యాచించకు సుఖభోగాలు, యాచించకు ధనధాన్యాలు, యాచించకు సుఖభోగాలు. అస్థిరమైనవి ఐహిక వాంఛలు, అతులితమైనది అతని ప్రేమ. యాచింపు ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో, ప్రేమావతారుడు మెహరుడు, ప్రేమను పంచే ప్రియతముడు. యాచింపు
ప్రేమను నీవు కరువైపు కలిలో ప్రేమ కలుషితము కరువైపు కలిలో ప్రేమ కలుషితము జగతికి జాగృతి చేసిన ప్రేమ జనులను బ్రోచిన అతని ప్రేమ యాచింపుముర ప్రేమను నీవు యాచకుని గమెహరు సన్నిధిలో ప్రేమావతారుడు మేహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుముర ప్రేమను నీవు రాతిని నాటిగా చేసిన ప్రేమ గీతను దాత్రికి నొసగిన ప్రేమ రాతిని నాటిగా చేసిన ప్రేమ గీతను దాత్రికి నొసగిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకుని గమెహరు సన్నిధిలో ప్రేమావతారుడు మేహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుముర ప్రేమను నీవు అవతార్ మెహర్ బాబా కి జై బాబా అందరికి జై బాబా అపరావ్ గారు జై బాబా అండి థ్యాంక్ యూ జై బాబమ్మ, జై బాబా. చక్కటి సంఖ్య చేశారు, ధన్యవాదాలు. ఇప్పుడు మన అన్నగారు వచ్చేసారు. సార్ మీరు స్టార్ట్ చేయండి 5 నుంచి 5:30 దాకా. ఈ లోపల చిన్న సంకేతం కూడా చేసి స్టార్ట్ చేయండి సార్. మీరు ఏం చేసినా పర్లేదు. జై బాబా సార్. జై బాబా సార్ అన్నగారు. జై జై బాబా. బాబా అండి. మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయాలా? ఒక పాట పాడి ముగించవచ్చు, మీ ఇష్టం. అది పాట పాడితే సంతోషం. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పాట పెట్టారు కదా. अवतार मेहर बाबा की जय। సృష్టికర్త తన విశాల విశ్వంలోనికి వచ్చి పాత్రధారి అయి మెలిగి పాలించుట మహోన్నతం, ఎన్నరాని మహాద్భుతం, ఎరుగలేని పరమార్థం, ఎన్నరాని మహాద్భుతం, ఎరుగలేని పరమార్థం. ప్రతి యుగాన అవతరించి ప్రతి ఒక్కరి చేరదీసి అజ్ఞానాంధత బాపి ప్రేమ వెలుగు ప్రసాదించు. ఈ యుగాన మేహరుడై మౌనాస్త్రము సంధించే, ఈ యుగాన మేహరుడై మౌనాస్త్రము సంధించే, మాటలతో పని లేకయే మనసులందరివి దోచే. సృష్టికర్త తన విశాల విశ్వంలోనికి వచ్చి పలుమారులు పర్యటించే ప్రాక్ పశ్చిమ దేశాలలో. పండితులు పామరులు హాలీవుడ్ తారలిల్ల
మెహరుని సౌందర్యానికి మోహితులై పరవశించి, మెహరుని సౌందర్యానికి మోహితులై పరవశించి, ఇహము మరచి మేరుని సహవాసమునొందినారు. సృష్టికర్త తన విశాల విశ్వంలోనికి వచ్చి, లండన్, యూరప్, అమెరికా ఖండ ఖండాంతరముల నిర్విరామముగ తిరిగి విశ్వకార్యమును నెరపి, ఏకాంతవాసములు ఉపవాసములను సలిపి, ఏకాంతవాసములు ఉపవాసములను సలిపి, మానవాళి బాధ బాప తన రక్తము చిందించెను. సృష్టికర్త తన విశాల విశ్వంలోనికి వచ్చి, పాత్రధారి అయి మెలిగి పాలించుట మహోన్నతం. శాస్త్రజ్ఞులు, మేధావులు, నటులు, నర్తకీ మణులు, ఆస్తికులు, నాస్తికులు అందరూ మెహరుని సేవలో తరించిరి గోపికలై మెహరు ప్రేమ ప్రాప్తించగా. తరించిరి గోపికలై మెహరు ప్రేమ ప్రాప్తించగా, అవతారుని ఆరాధ్య ప్రేమికులై పాశ్చాత్యులు. సృష్టికర్త తన విశాల విశ్వంలోనికి వచ్చి, పాత్రధారి అయి మెలిగి పాలించుట మహోన్నతం. ఎన్నరాని మహాద్భుతం, ఎరుగలేని పరమార్థం. ఎన్నరాని మహాద్భుతం, ఎరుగలేని परमार्थम। अवतार मेहर बाबा की जय बाबा। సార్ మీరు రాసిన పాటే కదా సార్, ఇది కొత్తది రెండో పాట. ఇప్పుడు ఈ కొత్తగా రాశారు కదా ఈ పాట అంటున్నా. ఇది నిజామాబాద్ అప్పుడు వాళ్ళు చేశారు కదా, దాంట్లో ఫారెన్ టూర్స్ గురించి రాయమంటే అప్పుడు అది చేశాను. మన రజనీమూర్తి వాళ్ళ అబ్బాయి శశాంకే పాడాడు నిజామాబాద్ లో. ఇది చాలా బాగా పాడారు సార్ మీరు. జై బాబా. ఓకే, జై బాబా. కంటిన్యూ చేయండి స్పీచ్. జై బాబా సార్. ఓకే. అవతార్ మెహర్ బాబా కి జై. పోయినసారి మనం హవే మాస్టర్ వర్క్స్ దీంట్లో చదువుకున్నాము. చాలా అంటే మరొక్కసారి పోయిన వారం చదువుకున్నది గుర్తుపెట్టుకున్నాం. చార్మియాన్, ఐవి జ్యూస్ కూతురు వాళ్ళిద్దరూ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు, మెహరాజాద్లో ఉన్నప్పుడు చార్మియాన్కు లేటుగా లేవటం అలవాటు. అందుకని ఆమె నేను లేవలేను, ఎందుకంటే బాబా దగ్గర బ్రేక్ఫాస్ట్ అంటే 7-7:30కు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, 8 గంటలకు అందరు హాల్లోకి వెళ్ళిపోవాలి. కానీ బాబా ఆమెకు అనుమతి ఇచ్చాట, ఓకే స్లీప్ అప్ టు 9, కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం నేను పంపింది తినేసి వచ్చేయాలి అని. అలాగే ఆమె 9 దాకా పడుకుంది. 9 కాకముందే 10 నిమిషాల ముందు వెళ్ళి తల్లి ఐవి జ్యూస్ ఆమెను లేపేసింది. ఇదిగో బాబా చెప్పాడు కదా 9 గంటలకు మనం అక్కడికి వెళ్ళాలి, 9 గంటలకు నువ్వు అక్కడికి రావాలి. అందుకని అనగా ఈలోగా అక్కడ ట్రేలో బాబా పంపిన బ్రేక్ఫాస్ట్ వచ్చింది. తీసి చూస్తే ఏముంది, 2 ఎగ్స్ కొట్టేసి అది ఒక గిన్నెలో వేసి పంపించారు. అది దాన్ని చూసి కనీసం నాకు ఇంత అది దాంట్లోకి వెనిగర్ కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అందుకని వెనిగర్ తెప్పించుకొని కలుపుకొని తినేసింది. మధ్యాహ్నం లంచ్కి ఏం చేయాలని కాకాబారియా అడిగాడు. కాకాబారియాకి ఇచ్చారు ఆ డ్యూటీ. ఏమున్నది 2 ఎగ్స్ అయితే సరిపోయాయి కదా అని ఈమె జోక్గా చెప్పింది. పొద్దున 2 ఎగ్స్ అయినాయి కదా, మధ్యాహ్నం అవే ఎగ్స్ అయినాయి, రాత్రి అవే ఎగ్స్ అయిపోయినాయి. అప్పుడు తల్లి అడిగిందట, ఏంటే నీకు అసలు ఎగ్స్ అంటే గిట్టదు కదా, నువ్వు అస్సలు తినవు కదా, ఇదేంటి
లంచ్కు అవే, డిన్నర్కు అవే, పొద్దున బ్రేక్ఫాస్ట్ బాబా పంపింది అవే. అది ఇలాగ బాబా నాకు అది మరి నేర్పిస్తున్నాడేమో అన్నట్టుగా ఉంది అని ఆమె చెప్పిన తర్వాత ఈ విషయంలో ఈ రుచి ఒకటి జ్ఞాపకం చేసుకున్నాట. ఒకసారి ఎప్పుడు అక్కడ బాబా దగ్గర నాన్ వెజిటేరియన్ ఉండేది కాదు, మాంసాహారం లేదు, వెజిటేరియనే. వాళ్ళ తల్లి కూడా ఒకసారి మనం చెప్పుకున్నాము, చేపలు స్పెషల్గా తెప్పించుకుంటే పిల్లి వచ్చి తినేసి వెళ్ళిపోయింది, ఆమెకు దక్కలేదు. ఆమె తర్వాత కొడుకును, మెహర్వాన్ నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తుంటావు, నన్ను తినకుండా చేసావు అని. అట్లాగే ఈ రుచి ఒకసారి ఎవరో వచ్చిన వాళ్ళ కోసం ఒక మాంసాహారం రోస్టెడ్ ఇది ఉంటుంది, దాని పేరు స్టీక్ అని పోయినసారి చదువుకున్నాం. అయితే అది బాబా వీళ్ళకు పెడదామా అని ఈ రుచి అడిగితే, ఓ సరే దానికే ఉంది, ఆది గారికి ఒక చిట్టి పంపించేయండి, ఆయన్ను అది చేసి పంపించమనండి. సరిగ్గా ఎప్పుడు ఏ రోజుకైతే అది పంపేది ఉందో ఆ రోజు ఈ బుచ్చర్స్ అంటే మాంసం అమ్మే వాళ్ళందరూ స్ట్రైక్ చేశారు. ఆ రోజు కాలే, అట్లా కొద్ది రోజులు గడిచిపోయింది. మళ్ళీ ఓ రోజు గుర్తుపెట్టుకొని ఈ రుచి మళ్ళీ చెప్తే ఆది గారికి పంపించేయి అన్నట. ఆది గారికి మళ్ళీ చిట్టి పంపించారు. మళ్ళీ ఏమైంది, సరిగ్గా అంతకుముందు చేసిన స్ట్రైక్ యొక్క వాళ్ళ డిమాండ్స్ సరిగ్గా పూర్తి కాలేదని మళ్ళీ స్ట్రైక్ చేశారు. ఆ రోజు కూడా మళ్ళీ స్ట్రైక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ రుచికి అర్థమైందట, ఇదంతా ఊరికే జరిగింది కాదు, బాబా కావాలని. ఎందుకంటే ఆయన ఇచ్చకు కొంచెం మనం మినహాయింపు కోరి అడుగుతున్నాం గనక బాబా చేసినటువంటి పనే ఇది. ఎలాగైతే బాబా తల్లి చేపలు తెప్పించుకొని తినటానికి రెడీగా కూర్చోగానే ఎక్కడి నుంచో పిల్లలు వచ్చి దూకి ఆమె మీద పడి అవి ఎత్తుకొని వెళ్ళిపోయినాయి, ఆమెను తినకుండా చేశాయి అన్నమాట. అంటే బాబా చెప్పకుండానే ఆయనకు ఏది ఇష్టం కాదో దాన్ని మీకు సరే అన్నా, మీకోసం సరే అన్నా కూడా అది జరగకుండా చేసేది ఇది బాబా పనే అని ఆయన దాన్ని ఇచ్చేసుకున్నట్టు. ఆ రోజు ఆదికి పంపించిన ఇది అయితే ఇది ఇట్లా జరిగిన తర్వాత మళ్ళీ మెహరా బర్త్డే వచ్చినప్పుడు ఈ రిచ్ అన్నట, బాబా ఇది ఒక రకమైనటువంటి పలావ్ చాలా బాగా చేస్తారు, దాన్ని మెహరా బర్త్డేకి మనం తెప్పించుకుందామా అన్నారట. అంటే బాబా అన్నారు సరే ఆదికి పంపించే అన్నట్టు. అట్లాగే ప్రతిరోజు బాబా కొంచెం మిరియాలు ఎక్కువ వేయమని ఒకరోజు, ఇంకోటి అదే మసాలాలు ఎక్కువ వేయమని ఒకరోజు, ఇట్లా రోజుకో చిట్టి పంపించటం ఆదికి. ఆదికి విసుగు వచ్చేసిందట, ఏంటిది రాసేది ఏదో ఒకటే రోజు రాయకుండా ప్రతిరోజు ఏదో దానికి అడిజా ఇడిజా అంటే రోజు ఇక నేను వాడి వెంట ఆ పలావ్ చేసే వాడి వెంట తిరుగుతూ ఉండాల్సిందేనా అన్నట్టుగా ఆయన అన్నాడటం. అల్టిమేట్గా సరే అన్నారు. ఏ రోజైతే వాళ్ళకి ఇది రావాలో అందరూ కూర్చున్నారు, ఆ రోజు పలావ్ వస్తుంది అనుకోని. కానీ వేరే డిష్లు వచ్చాయి, అవి కూడా చాలా బాగున్నాయి, అవన్నీ తినేసారట, కడుపు నిండా తిన్నారు. కడుపు నిండా తిని ఇంకా అయిపోయింది అనుకునే టైంలో ఆ పలావ్ వచ్చింది. ఆ పలావ్ రాగానే పెద్ద బండిలో తీసుకొచ్చారు, పెద్ద పెద్ద గిన్నెల నిండా అవి పలావ్ వచ్చినాయి. బాబా అన్నట, ఇది పలావ్ మీరు కావాలని చేయించుకున్నారు కదా, ఆదిని విసిగించి రోజు చిట్టీలు పంపించి అన్ని వేయించి ఇది తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అబ్బో కడుపులు నిండిపోయినా ఇప్పుడు మేము అస్సలు తినలేము, ఏది కుదరదు, మొత్తం తినాల్సిందే మీరు అని బాబా వాళ్ళకి ఆదేశం వేస్తే తినలేక తినలేక కష్టపడి తిన్నారట. అంటే బాబాతో ఇలా ఉంటుంది అని. అందుకని బాబా దగ్గర అది చెప్తూ, యూ యూస్ టు స్లీప్ ఇన్ ది డే టైం, మధ్యాహ్నం పడుకోవటం. ఎలా అయితే చార్మియా అది 9 దాకా పడుకున్నది కదా, అలా మధ్యాహ్నం పడుకోవటం. నౌ యు ఆర్ నాట్ టు డూ సో, సిమిలర్లీ యు ఆర్ నెవర్ యూజ్ టు ఫిజికల్ లేబర్. అట్లాగే మీరు శారీరకమైనటువంటి శ్రమ పడేది అలవాటు లేదు కదా, అందుకే అది కూడా అలవాటు కావాలి. ఎట్ టైమ్స్ యు ఆర్ ఆస్క్ టు వర్క్ ఇన్ ది బ్లేజింగ్స్ హాట్ సన్, అందుకనే మీకు ఎండలో పనిచేసే డ్యూటీ కూడా ఇస్తున్నాను. దీస్ ఆర్ ఇన్స్టాన్స్ ఆఫ్ యువర్ గోయింగ్ అగేన్స్ట్ యువర్ మైండ్. ఎందుకు ఇవన్నీ ఇలా బాబా చేస్తుంటారు అంటే, బాబా స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే, యూ హ్యావ్ టు గో అగేన్స్ట్ యువర్ మైండ్. మన మైండ్లో మన ఆలోచన ఏముందో, మన అవగాహన ఏముందో దాన్నే పట్టుకొని వేలాడి అందరి మీద రుద్దాలని కూడా చూస్తుంటాం మనం. బాబా అంటున్నాడు, యూ హ్యావ్ టు గో అగేన్స్ట్ దట్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ యువర్ గోయింగ్ అగేన్స్ట్ యువర్ మైండ్, అండ్ ఇన్ దిస్ వే you will gradually learn to control it.
మనస్సును కంట్రోల్, దాన్ని నిశ్చలంగా ఉంచటం, దాన్ని మనస్సును ప్రశాంతంగా ఉంచటం కోసం ఇవన్నీ నేను చేసే ట్రిక్స్ అని బాబా అది ఆ రకంగా చెప్పటం. లుక్ ఎట్ ది ఇండియన్ లీడర్స్, అప్పుడు బాబా దానికి ఇది చెప్తున్నాడు. ఇండియన్ లీడర్స్ అప్పుడు మరి స్వాతంత్ర సమరం జరిగిన రోజుల్లో ఇండియన్ లీడర్స్ అందరూ వాళ్ళు చేసినప్పుడు ఎలా ఉంది? Leaders of fame and repute like Gandhiji and Ali brothers, from a sense of patriotism and for the sake of the nation, they have left everything of the luxuries of life and are undergoing the hardships of prison life for a long period. వాళ్ళను బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టారు. జైల్లో సరిగ్గా పడుకోవటానికి ఓ పరుపు ఉండేది కాదు, ఓ దిండు ఉండేది కాదు, కింద ఎక్కడ పడితే అక్కడ పడుకోవటం, ఆహారం కూడా ఆ ప్లేట్ పట్టుకోపోతే వాడు ఏదేస్తే అది ఆ ముద్ద తినాలి అంతే. జైలు కూడు అంటారు, అందుకే చిప్పకూడు, జైల్లో చిప్పకూడు తినాల్సిందే అని చెప్తూ ఉంటారు. అలాగా ఈ ఎవరు వీళ్ళందరూ కూడా చాలా నిజాయితీ పరులు, దేశం మీద భక్తి ఉన్నవాళ్ళు, దేశం పట్ల వాళ్ళకి చాలా ఇది ఉన్నవాళ్ళు దేశం కోసం పోరాడుతూ ఇలాంటి కష్టాలను భరించారు. అది దేనికోసం? దేశ స్వాతంత్ర్యం కోసం. ఇది మామూలుగా ప్రాపంచికమైన విషయమే, దీంట్లో పరమార్థికం ఏం లేదు. ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ కంట్రీ అండ్ గుడ్ థింగ్స్ ఫర్ దిస్ వరల్డ్, వాళ్ళ దేశం కోసం, ప్రపంచంలో మంచి జరగటం కోసం వాళ్ళు ఇంత కష్టం పడి జైల్లో ఆ జైలు జీవనం గడిపారు. విచ్ ఈజ్ ఎ మియర్ డ్రీమ్. ఇదంతా మరి స్వాతంత్రం కానీ దేశం అనే విషయం కానీ ఇవన్నీ కూడా ఈ మియర్ డ్రీమ్ అంటే ఇవి స్వప్నప్రాయమైనవే. దీస్ లీడర్స్ ఆర్ సఫరింగ్ సో మచ్. అలాంటి స్వప్నప్రాయమైనటువంటి ఉద్దేశాల కోసమే వీళ్ళు ఇంత బాధ భరిస్తూ ఉంటే, జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ మోర్ యూ షుడ్ డూ ఫర్ గాడ్. సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, అవిభాజ్యమైన అనంతమైనటువంటి భగవంతుడు అనే దానికోసం మీరు ఎంత చేయాలి ఆలోచించుకోండి. ది వెరీ సోర్స్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ యువర్ టర్మ్ ఆఫ్ ది సో కాల్డ్ ఇంప్రిజన్మెంట్ విత్ మీ ఈజ్ ఓన్లీ ఫార్ 10 months. అక్కడ బాబా ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారో వాళ్ళు బాబా దగ్గర ఉండటానికి వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు, మీరు నా దగ్గర ఉండేది 10 months. ఈ 10 months పీరియడ్లో భగవంతుని కోసం వాళ్ళు కేవలం స్వప్నప్రాయమైనటువంటి స్వప్నంలో భాగమైనటువంటి దేశ స్వాతంత్రం కోసం, మంచి కోసం వాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారే, ఎన్నో సంవత్సరాలుగా అన్ని కష్టాలు పడుతూ వచ్చారే. మీరు ఒక 10 మాసాలు భగవంతుడి కోసం నా దగ్గర ఉండే ఈ 10 మాసాల్లో అంత మాత్రం కష్టం పడలేరా? The very source of all that is your term of the so-called imprisonment with me. బాబా దాన్ని ఒప్పుకుంటున్నా, నా దగ్గర ఉండే పీరియడ్ మీకు ఇంప్రిజన్మెంట్ లాగా ఉంటుంది. ఎందుకంటే మీకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వను, నేను చెప్పినట్టే చెయ్యాలి. అవసరం ఆమెకు ఇష్టంగాని గుడ్లు తినిపించాడు ఆమెతోని. అట్లాగే ఈరిష్ ఎన్నిసార్లు అన్నా కూడా అది రాకుండా అక్కడ స్ట్రైక్ జరిగేలాగా చేశాడు. ఇవన్నీ ఆయన వీళ్లకు స్వాతంత్రం లేకుండా బాబా చెప్పినట్టే నడుచుకోవటం అది. సో ఫర్ 10 months wherein you are required to go a little against your mind. ఇక్కడ దాన్ని జైలు అని ఎందుకు అంటున్నాడు బాబా అంటే, మీ మనస్సులో ఉండే మీ ఆలోచనలకు వ్యతిరేకంగా మీరు వెళ్ళాలి, మీకు అయిష్టమైన దాన్ని ఇష్టంగా భరించాలి, కాబట్టి ఇది జైలు లాగా అంటున్నాట. ఏ లిటిల్ అగేన్స్ట్ యువర్ మైండ్, కొంచెం మీ మనస్సులకు వ్యతిరేకంగా వెళ్ళాలి. ఇట్ ఈస్ ద లీస్ట్. ఎందుకంటే అందరూ అంటారు, నో 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 ఇది నాకు నచ్చదు, ఇలా మేము చేయలేం, ఇలా ఉండలేం, మాకు అది కావాలి ఇది కావాలి అని ఉంటుంది కదా మనస్సులో ఉండేటువంటి కోరికలు. అందుకని బాబా అంటున్నాడు, మరి భగవంతుని కోసం నా దగ్గర ఉన్న ఈ 10 నెలల్లో మీరు మీ మనస్సుకు వ్యతిరేకంగా, మీ ఇష్టాలకు వ్యతిరేకంగా వెళ్ళాలి. ఇట్ ఈస్ ద లీస్ట్ యు ఆర్ టు డూ టు అటైన్ ఆర్ రీచ్ ద హైయెస్ట్. మరి మీరు నా దగ్గరికి వచ్చింది ఎందుకు? వాళ్ళలాగా స్వప్నప్రాయమైన స్వప్నంలో భాగమైనటువంటి విషయం కోసం కాదు, ఉన్నతోన్నతమైనటువంటి భగవంతుడిలో ఐక్యం కావటం అనేటువంటి గమ్యం కోసం కదా నా దగ్గరికి వచ్చింది. హఫీజ్ సేస్ యూ షుడ్ గో అవుట్ ఆఫ్ ది అబోర్డ్ ఆఫ్ యువర్ నేచర్, టెంపరమెంట్ అండ్ థాట్స్. హఫీజ్ ఆయన ఎందుకంటే ఎప్పుడు హఫీజ్ను కోట్ చేస్తుంటారు బాబా. 31st
జనవరి 69 రోజున కూడా హఫీజ్ యొక్క 3 సూక్తులు తెప్పించి పెట్టడం జరిగింది బాబా. బెఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్ అనేది దాంట్లో మొదటిది. అలాగే ఇక్కడ బాబా హఫీజ్ను కోట్ చేసి ఏం చెప్తున్నట్టు, హఫీజ్ అంటాడట, గో అవుట్ ఆఫ్ ది అబోర్డ్ ఆఫ్ యువర్ నేచర్. ప్రతి వాళ్ళకు ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావానికి విరుద్ధంగా నడిస్తే వాళ్ళు ఓర్చుకోలేరు. ఇతరులు అంటారు, నో ఇది నాకు నచ్చదు, వాళ్ళ ఉండటం కానీ, పడుకోవటం కానీ, తినటం కానీ, వేష భాషలు కానీ, ఇవి అన్నిట్లో కూడా ప్రతి వాళ్ళకు ఒక స్వభావం అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ స్వభావం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ హఫీజ్ అంటున్నాడు, నువ్వు యూ షుడ్ గో అవుట్ ఆఫ్ ది అబోర్డ్ ఆఫ్ యువర్ నేచర్. ఆ స్వభావానికి వ్యతిరేకంగా వెళ్ళాలి. టెంపరమెంట్ మన యొక్క మరి మనలో ఉండే టెంపర్మెంట్ అనేది అంటే ఆ స్వభావం ద్వారా వచ్చేదే టెంపర్మెంట్. టెంపర్మెంట్ అంటే మనం ఓర్చుకోలేము, మనకు ఇష్టమైంది ఏదైనా జరిగినా, ఎవరైనా మాట్లాడినా ఓర్చుకోలేక వెంటనే కోపం వస్తుంది. ఆ కోపం రావటం అనేది టెంపర్మెంట్. అలాంటి టెంపర్మెంట్ ఇచ్చేయాలి. అండ్ థాట్స్, అట్లాగే ఆలోచనలు, వితౌట్ విచ్ యూ కెనాట్ రీచ్ ద లవ్ ఆఫ్ ట్రూత్. అలాంటి మీ స్వభావాన్ని, మీ టెంపర్మెంట్ని, మీ లోపల ఉండేటువంటి ఆలోచనలు, నావి అనే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి, వితౌట్ విచ్ యూ కెనాట్ రీచ్ ద లవ్ ఆఫ్ ట్రూత్. అయితే సత్యాన్ని ప్రేమించటం అనేది మీకు అలవడాలి అంటే ఇవి చేస్తే గానీ అది వీలు పడదు. People have discarded the world and have undergone untold hardships for the sake of God. భగవంతుని కోసం మరి మన చరిత్ర పుటలు మనం తిరిగేసినట్టయితే ఎన్నో యుగాలుగా ఎంతో మంది సత్పురుషులు వీళ్ళు భగవంతుడి కోసం ప్రపంచాన్నే వాళ్ళు పరిత్యజించారు. అండర్గాన్ అన్టోల్డ్ హార్డ్షిప్స్, ఎన్నో చెప్పరానటువంటి కష్టాలు పడ్డారు. మరి షయ్యార్జీ 20 ఏళ్ళు దర్వేష్గా తిరిగినటువంటిది మనం చదువుకున్నాం. అలా అందరూ కూడా భగవద్ అన్వేషకులు అందరూ కూడా అలాగే అలాంటి కష్ట నష్టాలు పడుతూనే ఉంటారు. People have discarded the world and have undergone untold hardships for the sake of God. But here you should admire your good fortune that you are to realize him so easily. అలాంటిది మీకు లేదు, ఎందుకంటే అక్కడ ఏంటో తెలియనటువంటి చీకట్లో గ్రోపింగ్ ఇన్ ది డార్క్నెస్ అనేది అలాంటి వాళ్ళకు ఉంటుంది. నా దగ్గర ఉన్నారు మీరంతా, నేనే మీకు గమ్యం, నేను మీ చేయిలు బట్టి నడిపిస్తాను, నేను చెప్పినట్టు నడుచుకుంటే చాలు. ఎంతటి అదృష్టం ఇది! గుడ్ ఫార్చ్యూన్ దట్ యు ఆర్ టు రియలైజ్ హిమ్ సో ఈజీలీ. అలా నా దగ్గర ఉండి మీరు సాధించడం చాలా సులభం. ఎందుకు అంటే ఆయనే అది, ఆ గమ్యం ఆయనలోనే మనం చేరవలసింది, ఆయనతోనే ఒకటి అయిపోవలసింది. ఆయనే మన ఎదురుగా ఉండి, ఆయన ముందుండి ఆయన చెప్పినట్టుగా చేసి దాన్ని పొందటం అనేది ఎంత సులభం మీకు. లివింగ్ విత్ మీ యాజ్ యు ఆర్ కన్సిడర్డ్ టు హ్యావ్ డిస్కార్డెడ్ ద హోల్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ లివింగ్ ఇన్ ఇట్. అలాగే మీరు నా దగ్గర ఉంటూనే, ఈ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచాన్ని త్యజించటం అనేది చేసే అటువంటి మహద్భాగ్యం మీకు కలుగుతూ ఉంది నా సమక్షంలో. బాబా చెప్పింది కూడా మన కర్మయోగం కూడా అదే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచిన అన్నాడు. నువ్వు కర్మ చేయటమే, ఫలితం గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే మనం ప్రతి దాని గురించి భలేగా ఆలోచిస్తాం. మనం చెప్పింది రెండో వాడు వినకపోతే కూడా కోపం వస్తుంది మనకి. అయితే అలా యు ఆర్ కన్సిడర్డ్ టు హ్యావ్ డిస్కార్డెడ్ ద హోల్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ లివింగ్ ఇన్ ఇట్. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అంటకుండా ఉండటము అనే అటువంటి విషయం మీకు సులభ సాధ్యం అవుతూ ఉంది. దిస్ హోల్ యూనివర్స్ విత్ ఆల్ ఇట్స్ వాస్ట్నెస్ అండ్ గ్రాండియర్ ఈజ్ నథింగ్ బట్ మియర్ ఇమాజినేషన్. ఈ మనం కనబడే ఈ ప్రపంచం అంతా కూడా ఇది చూసి మనం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే 40 అంతస్తుల బిల్డింగులు, అక్కడ మరి ఇప్పుడు ఎకరం భూమి అంతకుముందు 60-70 లక్షలు ఉన్నది, ఇప్పుడు 230 కోట్లు, లక్షలు కాదు 60-70 కోట్లు ఉన్నటువంటి ఎకరం భూమి ఇప్పుడు కోకాపేట ఆ ఏరియా, ప్రైమ్ ఏరియాలో 230-250 కోట్లకు ఎకరం అయింది. అంటే గ్రాండియర్. దీన్ని మనం ఏమనుకుంటాం,
ఎంత అద్భుతం, ఎంత ఇది గొప్ప అని అనుకుంటాం మనం. ఈజ్ నథింగ్ బట్ మియర్ ఇమాజినేషన్. ఇదంతా ఏంటి? అంత ఇమాజినేషనే. బాబా న్యూయార్క్ వెళ్ళినప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ను 130 అంతస్తుల భవనాలను చూసి ఇవి గాలిబుడిగ లాంటివి, ఇట్లా అంటే టుప్మని పడిపోతాయి అన్నాడు. వాళ్ళు బాబా ప్రేమికులు అవును నిజమే, ఎట్లాగో ఇవి ఎప్పుడో ఒకప్పుడు పడిపోతాయి కదా అనుకున్నారు. కానీ బాబా అన్నంత ఇదిగా అనేది, అది టెర్రరిస్ట్ అటాక్ చేసి కొద్ది నిమిషాలలో బుడబుడ అన్ని అంతస్తుల బిల్డింగ్లు పడిపోయినాయి. అప్పుడు అర్థమైందట బాబా చెప్పినటువంటి విషయం, ఇవి గాలి బుడగ లాంటివి అని. మనం దేని గురించి అయితే ఈ ప్రపంచం గురించి అని ఇంత ఇదిగా మనం చాలా దాని గురించి ఇదైపోతూ ఉంటాము, అవి కేవలం ఇమాజినేషన్, అవి ఊహ ద్వారా వచ్చినవే. అందుకని వాటికి అసలు ఉనికి లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ డిస్కవరీస్, రీసెర్చెస్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్, ద క్రియేషన్ రిమైన్స్ ఏ గ్రేట్ రిడిల్. మరి మానవులు ఇంతగా ఎన్నో అన్వేషణలు చేశారు, ఎన్నో రీసెర్చెస్ చేసి వాటిని కనుక్కున్నారు. సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే శాస్త్రీయమైనటువంటి జ్ఞానాన్ని ఎంతో పెంపొందించారు. ఇంత చేసినా కూడా, ఏదో పాట కూడా ఉంది, సినిమా పాట, అది చేశాడు ఇది చేశాడు కానీ అయినా మనిషి మారలేదు, అతని మమత మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు అనే పాట వచ్చింది. అదే సార్, మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు సినిమానే మీకు వెంటనే గుర్తొచ్చేసింది. కదా. సో ఇంత అయినా కూడా క్రియేషన్ రిమైన్స్ ఎ గ్రేట్ రిడిల్. ఇంత అయినా కూడా, ఎందుకంటే మనం ఇంకా దాంట్లోనే ఉన్నాము, దాని యొక్క ఆ మాయలోనే ఉన్నాం కాబట్టి అది ఇంకా మనకు సాల్వ్ చేయలేనటువంటి ఒక చిక్కు సమస్య లాగానే ఉంటుందట. విత్ ఆల్ ది లేటెస్ట్ ఇన్వెన్షన్స్ ఆఫ్ స్టీమ్ అండ్ ఎలక్ట్రిసిటీ, హ్యుమానిటీ ఎట్ లార్జ్ ఈజ్ క్వైట్ హెల్ప్లెస్ అగేన్స్ట్ నేచర్ అండ్ ఇట్స్ సో కాల్డ్ ఫ్రీక్స్. ఇంత ఎదిగినా, మనిషి ఇన్ని సాధించినా, తన ఉనికి కోసం, తన జీవనం కోసం ఇన్ని రకరకాలైనటువంటి సదుపాయాలు చేసుకున్నా కూడా, హ్యుమానిటీ ఎట్ లార్జ్, మానవాళి అందరూ కూడా హెల్ప్లెస్ అగేన్స్ట్ నేచర్, వారి యొక్క స్వభావానికి వ్యతిరేకంగా వెళ్ళలేనటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్నారు. అండ్ ఇట్స్ సో కాల్డ్ ఫ్రీక్స్, దానివల్ల వచ్చేటువంటి భయాందోళనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడలేకుండా ఉన్నారు. ఎందుకు? ఇదంతా పుట్టి ఇమాజినేషనే, మాయే అని తెలిసినా కూడా మనం సందర్భానుసారంగా అలా నడుచుకోలేకపోతున్నాం, మన స్వభావానికి విరుద్ధంగా వెళ్ళలేకపోతున్నాం. ది గ్రేటెస్ట్ వారియర్స్, సైంటిస్ట్స్, డాక్టర్స్ అండ్ ఆస్ట్రాలజర్స్ హ్యావ్ టు bow low to one of nature's commonest laws, death without exception. దీంట్లో ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ బాబా, పెద్ద పెద్ద సైనికులైన, సైంటిస్టులైన, వైద్యులు, డాక్టర్లైన, ఆస్ట్రాలజర్స్ అంటే ఆకాశంలోకి ఎదిగి వేరే గ్రహాల మీదకి వెళ్ళేటువంటి వీళ్ళు ఆస్ట్రాలజర్స్, హ్యావ్ టు బో లో టు వన్ ఆఫ్ నేచర్స్ కామనెస్ట్ లాస్. ఇది ప్రకృతి యొక్క చాలా సహజమైనటువంటి నియమం. ఏమిటి? పుట్టినవాడు గిట్టక తప్పదు. కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా డెత్ అంటే మరణం అనే దాని మీద వాళ్ళు అయ్యో అని ఏడవకుండా ఉండలేకపోతున్నారు. వితౌట్ ఎక్సెప్షన్, ఎవ్రీ వన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ హెల్ప్లెస్, ఇగ్నోరెంట్ అండ్ ఈజ్ ఫర్ హిమ్సెల్ఫ్. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఈ విషయంలో హెల్ప్లెస్, ఏమీ నిస్సహాయులై ఉంటున్నారు. ఎందుకు? ఏడవటం నిస్సహాయంగా, ఏడవకుండా ఉండలేకపోవడం అనే నిస్సహాయత. ఇగ్నోరెంట్, అజ్ఞానం, అండ్ ఈజ్ ఫార్ హిమ్సెల్ఫ్, ఇదంతా కూడా వాళ్ళ కోసం ఇది చేసేది, ఆ స్వభావానికి విరుద్ధంగా వెళ్ళలేక ఉన్నారు. ది వరల్డ్లీ టైస్ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ మియర్ హిపోక్రసీ. ఈ ప్రపంచంలో
ఉండే మన బంధనాలు బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆర్ మియర్ హిపోక్రసీ. నేను అనేది వాళ్ళకి నాకు దగ్గర వాళ్ళు అయినప్పుడు ఓ అని తెగ ఏడ్చేస్తాను. అదే ఆ పక్కనే రెండో వాడు కళ్ళ ముందర చనిపోయినా కూడా అయ్యో పాపం అంటాం, అలా వచ్చేస్తాం. దాని గురించి మన లోపల ఏమి పెద్దగా పట్టించుకోం. ఓన్లీ టైస్. అయితే ఇలాంటి టైస్ ఏవైతే ఉన్నాయో, ఈ బంధనాలు బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో, రిలేషన్స్ ఆర్ మియర్ హిపోక్రసీ. నిజానికి ఇది ఒక కపటం కిందే లెక్క అంటున్నారు బాబా. స్వామి వివేకానంద aptly compares this with truth when he says, స్వామి వివేకానంద సత్యానికి దీన్ని పోల్చి ఇలా చెప్పారట. దే నో ట్రూత్ who dream such vacant dreams as father, mother, child, wife and friend. మరి మన ఈ ప్రపంచంలో ఇదంతా ఒక స్వప్నప్రాయం అని చెప్పుకున్నాం కనుక ఆయన అంటున్నాడు, దే నో ట్రూత్. వాళ్ళకి సత్యం అనేది తెలియదు. ఎప్పుడు హూ డ్రీమ్ సచ్ వేకెంట్ డ్రీమ్స్. ఏది ఈ ప్రపంచంలో నాది నా వాళ్ళు అనే అటువంటి వేకెంట్ డ్రీమ్ అన్నారు. ఆ స్వప్నంలో కూడా ఏమి సారము లేనటువంటి స్వప్నం అట. అలాంటిది యాజ్ ఫాదర్ మనం అనుకునేవాళ్ళు, నా తండ్రి, నా తల్లి, నా పిల్లలు, నా భార్య, నా స్నేహితులు, నా అని ఏదైతే మనం అంటామో ఇదంతా కూడా సత్యము తెలియక ఏ సారము లేని స్వప్నాల్లో మునిగి ఉన్న వాళ్ళకే ఇది. కాబట్టి వాళ్ళకు సత్యం గురించి తెలియదు. గాడ్ ఈజ్ ఫర్ ఆల్. భగవంతుడు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేవాడు, కావలసిన వాడు. దెన్ కమ్స్ ద ప్రాఫిట్ అండ్ ద గురు. ఆ తర్వాత భగవంతుడు అంటే ఇది నిరాకార స్థితిలో అంతటా అన్నింటా నిండున్న భగవంతుడు. ఆ తర్వాత ఆయనే ఒక మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చేటప్పుడు మరి మొహమ్మద్ను ప్రాఫిట్ అన్నారు. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అనేది కూడా అంటే దేవదూత అండ్ ద గురువు. బారింగ్ దీస్ నో వన్ ఇన్ ది వరల్డ్ possesses what is called true love. అయితే అలాంటి భగవంతుడే స్వయంగా మన మధ్యకు రూపం దాల్చి వచ్చి మన మధ్యన ఉన్నప్పుడు, గురువుగా కానీ అవతారుడుగా కానీ ఉన్నప్పుడు ఆయనను ప్రేమించే ప్రేమ మాత్రమే అది నిజమైన ప్రేమ. వన్ ఇన్ ది వరల్డ్ పొజెసెస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్. ఇప్పుడు మనం కూడా తండ్రి, తల్లి, పిల్లలు, భార్య, స్నేహితులు వీళ్ళందరి మీద కూడా మనం ప్రేమ అంటాం. అది ప్రేమ కాదు నిజానికి. అది ఏమిటి అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అంతే తప్ప అక్కడ ప్రేమ ఏమి ఉండదు. ఎందుకంటే ప్రేమ యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే ఓన్లీ టు గివ్, నెవర్ టు ఆస్క్. అది ఫస్ట్ లక్షణం అన్నారు. వీటి దేంట్లో కూడా ఉండదు. దీంట్లో ప్రతి దాంట్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణే ఉంటుంది, సంక్రాంతి వాయినాల్లాగా. సో అట్లా నో వన్ ఇన్ ది వరల్డ్ పొజెసెస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్. ఆ అవతారుడి పట్ల, సద్గురువు పట్ల ఉండేది మాత్రమే నిజమైనటువంటి ప్రేమ. మిగిలిన వాటి మీద ఉండేది ప్రేమ నిజమైన ప్రేమ కాదు. జస్ట్ సీ హౌ వెరీ యాంగ్షియస్ మహారాజ్ ఈజ్ ఫర్ మీ. ఇప్పుడు బాబా మహారాజ్ గురించి చెప్పాడు. ఎందుకంటే మహారాజు లాస్ట్ కలవాలి అంటే దహగాంలో కలిశారు బాబాను ఉపాసని మహారాజు. నువ్వు మౌనాన్ని త్వరగా విరమించు మెర్వాన్ అని అడిగాడు ఆయన. ఎందుకు? మౌనంలో బాబా పడుతున్నటువంటి బాధ, యావత్ విశ్వం కోసం ఆయన పడే బాధ ఏదైతే ఉందో అది అది సద్గురువులకు మాత్రమే తెలుసు. మిగిలిన వాళ్ళకి నా మీద ఉండే విశ్వాసము ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో మాత్రమే వాళ్ళకు తెలుసు. కానీ వాళ్లకు నేను నిజంగా అవతారుడు అంటే ఏమిటి, నా పని ఏమిటి అనే విషయము సద్గురువులకు మాత్రమే పరిపూర్ణంగా తెలుసు. మిగిలిన వాళ్ళందరికీ తెలియదు. తెలియకపోవటమే కాదు, దే కెనాట్ అండర్స్టాండ్, దే కెనాట్ ఇమాజిన్ అని చెప్తూ బాబా అన్నాడు. మిస్అండర్స్టాండ్ కూడా చేసుకుంటారు అని కూడా బాబా చెప్పటం జరిగింది. సో ఇది
ఇక్కడ సద్గురువు పట్ల గాని అవతారుడు పట్ల గాని పెంపొందించుకున్న ప్రేమ మాత్రమే సత్యమైన ప్రేమ. జస్ట్ సీ హౌ వెరీ యాంగ్షియస్ మహారాజ్ ఈజ్ ఫర్ మీ. అందుకని సద్గురువులకు మాత్రమే తెలుసు కాబట్టి ఉపాసనీ మహారాజ్ నా గురించి ఎంతగా అవస్థపడ్డాడు, ఎంతగా ఆయన చింతించారు నా గురించి. త్వరగా నేను మౌన విరమణ చేసి నా పని ముగించుకోవాలి అనే విషయం ఆయన కూడా always sending word to me to go to Sakori so he can take over some share of the terrible spiritual sufferings I am undergoing. సాకోరికి రమ్మని పిలిచేవారట ఆయన. ఎందుకు? వస్తే కనీసం నీ బాధను కొంతైనా నేను తీసుకొని నేను భరిస్తాను అనే రకంగా ఉపాసనీ మహారాజు బాబాను పిలుస్తూ ఉండేవారట. ఇది మెహర్ బాబా ఫ్రమ్ రంజూస్ డైరీ, October 8, 1922 అప్పుడు చెప్పినటువంటి విషయం, బాబా చెప్పిన విషయాలు ఇవి. టాకింగ్ ఆఫ్ టాయ్స్, I must tell you of my first experience with beloved. Only then I did not recognize he had beautifully begun to chop off my spoilt little ego. I videos మళ్ళీ చెప్తోంది ఆమె చెప్తూ టాయ్స్ అంటే ఈ ప్రపంచంలో బాబా ఇందాకే మనం చదువుకున్నాం కదా, ఇదంతా స్వప్నప్రాయము అని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద మనకు ఉండేటువంటి ప్రేమ కూడా అది నిజానికి నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమలాగా కనిపిస్తుంది కానీ నిజమైన ప్రేమ కాదు, మాయలో అంతర్భాగమే అని చెప్తూ దాన్ని అందుకని హిపోక్రసీ అని కూడా అన్నాడు బాబా. తల్లిదండ్రులు, పిల్లలు, వీళ్ళ స్నేహితుల మీద ఉండే ప్రేమను. సో అందుకని ఇక్కడ ఈమె చెప్తుంది, వీళ్ళంతా ఎవరు? ఈ తల్లిదండ్రులు, వీళ్ళంతా టాయ్స్. తోలుబొమ్మలాట్లో బొమ్మలను ఎట్లా ఆడిస్తారో అట్లా ఈ ప్రపంచంలో జగన్నాటకంలో మనందరం కూడా ఆ జగన్నాటక సూత్రధారి ఆడించే బొమ్మలం. అందుకని ఇక్కడ టాకింగ్ ఆఫ్ టాయ్స్, ఐ మస్ట్ టెల్ యూ ఆఫ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ బిలవెడ్. నా ప్రియతమునితో నాకు కలిగినటువంటి మొట్టమొదటి అనుభూతిని చెప్పాలి ఇక్కడ టాయ్స్ గురించి చెప్పటం. ఎందుకంటే I did not recognize he had beautifully begun to chop off my spoilt little ego. ప్రతి వాళ్ళకి ఈగో ఉంటుంది, ఏదో రకంగా ఉంటుంది. దాన్ని బాబా హైడ్రా హెడెడ్ అన్నాడు, కోబ్రా అన్నాడు. అది ఎటువైపు మంచి చేస్తున్నంత వరకు ఆ మంచిలో ఉంటుంది, చెడు చేసేవాడికి ఆ చెడులోనే నేను ఇలాంటి గొప్ప శక్తి ఉన్నవాడిని, 10 మందిని ఒకటేసారి కొట్టేస్తాను, 20 మందిని ఒకటేసారి చంపేస్తాను, ఇలాంటిది అక్కడ కూడా తన గొప్పతనాన్ని ఈగో ప్రకటించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మంచిలోనైనా చెడులోనైనా మనం ఎటువైపు వెళితే అటువైపు వచ్చి తల ఎత్తుతుంది అన్నమాట అది. అందుకని ఈమె అంటుంది, మొట్టమొదటి అనుభూతి బాబా నాకు చూపించింది ఏమిటి అంటే, నా లోపల ఉన్న అహంకారం పెడదారి పట్టింది ఏదైతే ఉందో దాన్ని ఆయన కట్ చేసి దాన్ని ఎలా దారిలోకి తెచ్చాడో, రికగ్నైజ్ హీ హ్యాడ్ బ్యూటిఫుల్లీ బిగన్, దాన్ని కూడా ఎంత అందంగా ఎంత మధురంగా చేశాడు అనే విషయం నాకు తెలియవస్తుంది. యాజ్ ఎ చైల్డ్ ఐ స్పెంట్ మోస్ట్ ఆఫ్ మై హాలిడేస్ విత్ బాబా. ఇది ఎవరు చెప్పింది? మణి. నా ఐవి జ్యూస్ కాదు, మణి చెప్తున్న స్పిరిచువల్ అనెక్డోట్స్లో అవేకనలో వచ్చింది. ఇది మణి చెప్పింది అనమాట. యాజ్ ఎ చైల్డ్ అనగానే అనుమానం వచ్చింది నాకు, కింద చూస్తే మణి. సో యాజ్ ఎ చైల్డ్, మరి చిన్నప్పుడు ఫస్ట్ ఆమెను ఎత్తుకున్నదే బాబా, మణిని. అక్కడ హాస్పిటల్లో తల్లి కంటే ముందే బాబా ఎత్తుకున్నాడు. ఆమె నాకు ఏమంటే బాబా తల్లి అంది, ఉన్న వాళ్ళందరినీ నువ్వు తీసుకోపోతే ఎలాగరా అని అంటే షిరీన్ బాయ్ ఒక్క బెహరామ్ను బాబా ఉంచటం జరిగింది. యాజ్ ఎ చైల్డ్ ఐ స్పెంట్ మోస్ట్ ఆఫ్ మై హాలిడేస్ విత్ బాబా. హాలిడేస్ అన్ని కూడా నేను బాబాతోనే గడిపాను. అండ్ ఐ హ్యావ్ ఎ వేగ్ మెమరీ ఆఫ్ మంజిలే మీమ్. మంజిలే మీమ్లో ఉన్నప్పుడు చాలా చిన్న పిల్ల, అందుకని అది కొంచెం నాకు అస్పష్టంగా ఆ జ్ఞాపకాలు గుర్తున్నాయి. వెన్ ఐ వాజ్ నాట్ క్వైట్ 4, అప్పుడు ఆమె వయస్సు 4 సంవత్సరాలు. వైల్ దేర్ ఐ ఆస్క్డ్ బాబా ఫర్ ఏ ట్రైసికల్. అక్కడ ఉన్నప్పుడు ఆమె మంజిలే మీమ్ సమయంలో బాబాను ఒక 3 చక్రాల సైకిల్ను అడిగిందట. బాబా యూస్ టు సెండ్ ఆది అండ్ మై సెల్ఫ్ మెనీ టాయ్స్ ఎట్ టైమ్స్. బాబా తమ్ముడు ఆది, జూనియర్ ఆది
ఆయన కోసం మణి కోసం ఆ బొమ్మలు అవి పంపిస్తుండేవారట బాబా. బాబా టుక్ మీ ఆన్ హిజ్ ల్యాప్ అండ్ ప్రామిస్డ్ మీ వన్. బాబా ఒళ్ళో కూర్చోబెట్టుకొని మణికి తప్పకుండా నీకు 3 చక్రాల సైకిల్ పంపిస్తాను అని చెప్పాట. ది ఉమన్ ఇన్ మీ వాంటెడ్ ఏ మోర్ డెఫినిట్ ప్రామిస్. ఆమెలో ఉండే అటువంటి స్త్రీత్వం ఏదైతే ఉందో అది బాబా దీనికి నాకు వాగ్దానం చెయ్యాలి, ప్రమాణం చెయ్యాలి, లేకపోతే బాబా మర్చిపోతాడేమో అని ఆమెలో ఉండే స్త్రీత్వము అలా అడిగిందట. అండ్ బాబా స్వోర్, అట్లాగే బాబా దానికి ఒట్టు పెట్టుకున్నారట. ఏమని? బై ఏ హెన్. నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు అని అందరి మీద ఒట్లు పెట్టుకొని చెప్తుంటారు కదా, తల మీద ఇలా చేయబెట్టి ఒట్టు పెట్టుకుంటుంటారు. అట్లాగే బాబా కూడా హెన్ అంటే కోడి మీద బాబా ఒట్టు పెట్టుకున్నారట. దట్ హీ వుడ్ సెండ్ ఇట్ టు మీ ఆన్ మై నెక్స్ట్ బర్త్డే. 4 ఏళ్ళు కదా, 5వ బర్త్డేకి అది 3 చక్రాల బండి పంపిస్తా అని బాబా ఒప్పుకొని కోడి మీద ఒట్టు పెట్టారు. యాజ్ ఇట్ డిడ్ నాట్ కమ్, ఇట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ ఐ రిమైండెడ్ హిమ్ ఆఫ్ వెన్ ఐ సా హిమ్ నెక్స్ట్. అలా బర్త్డేకి పంపిస్తా అన్నాడు బాబా. బర్త్డే వచ్చింది, బర్త్డే అయిపోయింది, కానీ బాబా 3 చక్రాల బండి పంపించకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే మొట్టమొదటి మాట ఆమె బాబాను అడిగిందట, నువ్వు నాకు 3 చక్రాల బండి పంపిస్తాను, పంపించలేదు. బిలవెడ్ వాస్ సో కంట్రైట్ అండ్ కిస్డ్ మీ. ఓ అలాగా, నిజమే కదా, పంపలేదు కదా అని ఆమెను ముద్దు పెట్టుకొని మణికి చెప్తున్నాడు బాబా. బట్ ఐ వుడ్ నాట్ బి మాలిఫైడ్. కానీ నువ్వు నన్ను ఏ రకంగా తప్పు పట్టకూడదు అన్నట. ఎందుకట మాలిఫైడ్? బట్ యు స్వోర్ బై ఎ హెన్. అప్పుడు మణి అన్నట, నువ్వు కోడి మీద ఒట్టు పట్టావు అన్నట. ఐ టోల్డ్ హిమ్ సర్ప్రైజ్డ్. అది అని ఆమె గుర్తు చేసిందట. ఇట్ టుక్ హిమ్ ఓన్లీ ఏ మూమెంట్ టు పుట్ ఆల్ మై డౌట్స్ ఎట్ రెస్ట్. ఆమె సందేహాలన్నీ కూడా పక్కన పెట్టడానికి ఆయన ఒక్క క్షణం పట్టలేదట. పట్టకుండా ఆయన ఏం చెప్పాడట, విత్ హిజ్ సీరియస్ రిప్లై, అప్పుడే గంభీరంగా అయిపోయి బాబా ఆమెకు చెప్పాడట, ఐ నో బట్ వాట్ కుడ్ ఐ డూ, ది హెన్ డైడ్. అది నేను కోడి మీద ప్రమాణం చేశా కదా, ఏం చేయాలి, ఆ కోడి చనిపోయింది, అందుకని ఇక నా ప్రమాణం దాంట్లో నేను దాన్ని ప్రమాణాన్ని భంగం చేసినట్టు కాదు కదా, కోడే చచ్చిపోయింది కాబట్టి నేను పంపటం, ఆ కోడి చచ్చిపోయినందువల్ల నా తప్పేం లేదు. దట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ మీ అండ్ ఐ వాజ్ సో రిలీవ్డ్. బాబా హ్యాడ్ నాట్ ఫర్గాటెన్ హిస్ ప్రామిస్. ఆయన తన వాగ్దానాన్ని మర్చిపోలేదు, కానీ కోడి చనిపోయింది కాబట్టి పంపలేదు. ది హెన్ హ్యాడ్ డైడ్. ఆ కోడి చనిపోయింది కాబట్టి అది ఆయన పంపలేకపోయాడు. పిల్లలు చూడండి ఎట్లా. ఐ హ్యావ్ విట్నెస్డ్ దోస్ సేమ్ బిలవెడ్ టాక్టిక్స్ సిన్స్ ఓన్లీ ఇట్ మస్ట్ బి మోర్ డిఫికల్ట్ ఫర్ హిమ్ నౌ, సిన్స్ అన్ఫార్చునేట్లీ అవర్ మైండ్స్ ఆర్ లెస్ pliable clay now than in the innocent of childhood. No wonder the potter says, except ye become as the little children, ye cannot enter the kingdom of God. చిన్నపిల్ల పెరిగిన తర్వాత కూడా చిన్నపిల్లలప్పుడు ఇవన్నీ సాధారణమే, అయినా పెరిగిన తర్వాత కూడా అలాంటి చిన్నపిల్లలో ఉండేటువంటి అలాంటి స్వచ్ఛత ఉండాలి. అప్పుడే మీరు కింగ్డమ్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ ఎంటర్. అలా కాకపోతే, పిల్లల్లాగా ఉండలేకపోతే మీరు భగవంతుని సామ్రాజ్యంలోకి అడుగు పెట్టలేరు అని మణి రాసినటువంటి 1956 అవేకనర్లో వచ్చినటువంటిది. టైం కొంచెం ఎక్కువ అయిపోయింది, నేను చూసుకోలేదు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అప్పారావు. జై సార్. పర్లేదు సార్, మేము చాలా కాన్సన్ట్రేషన్ గా విన్నాం సార్. ఎందుకంటే బాబా తన సిస్టర్ కి ఎలా దాని సమాధానం చెప్పారని మీరు చాలా వివరించి చెప్పారు. ఆ కోడి చనిపోతే ఇంకా అయిపోయింది, దాని గురించి అది చాలా చక్కగా వివరించి చెప్పారు మీరు. ధన్యవాదాలు మీకు. ఎంత ట్యాక్ట్ఫుల్ గా బాబా సిస్టర్ కి చెప్పారనేది మనకు అర్థమైపోయింది. జై బాబా అండి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణా రవీందర్ గారు ఒక సంగీత్యాలి, ఎం నాగమణి గారు ఒక సంగీత్యాలి, తర్వాత లలిత కుమార్ గారు సంగీతం రెడీగా ఉండాలి. జై బాబు అండి. అరుణ గారు, శివరవీందర్ గారు, అరుణ గారు, అరుణ రవీందర్ గారు. జై బాబా. జై బాబా. జయమ్మ, మీ జయంతి.
जय बाबा। अवतार मेहर बाबा की जय। ధరలోపల దయతోడనన్ కరుణించి కాపాడరావేలరా. ధరలోపల దయతోడనన్ కరుణించి కాపాడరావేలరా. నిద్రించు లోకాల మేల్కొల్పగా నిస్వార్థ భావంబు నెలకొల్పగా. నిద్రించు లోకాల మేల్కొల్పగా నిస్వార్థ భావంబు నెలకొల్పగా. విచ్చేసిన ప్రభు నీవేగా, విచ్చేసిన ప్రభు నీవేగా. మెహర్ బాబవో దేవ జగదీశ్వరా విశ్వేశ్వరా. ధరలోపల దయతోడనన్ కరుణించి కాపాడరావేలరా. మౌనంబుతో సూక్తులెన్నింటినో మాకెప్పుడు బోధించు దేవుండవు. ఏనాటిదో మా అదృష్టము నిన్ను చూచు భాగ్యంబు కలిగిందిగా, లభించెగా. ధరలోపల దయతోడనన్ కరుణించి కాపాడరావేలరా. మెహర్ బాబ మనసార నిన్ను నమ్మినా మమ్మెప్పుడు ఒక కంట కనిపెట్టవా. మెహర్ బాబ మనసార నిన్ను నమ్మినా మమ్మెప్పుడు ఒక కంట కనిపెట్టవా. నీ ప్రేమను మా మీదను నిరతంబు చిలికించి రక్షింపుమా, కృపజూపుమా. ధరలోపల దయతోడనన్ కరుణించి కాపాడరావేలరా. కరుణించి కాపాడరావేలరా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికీ జయ బాబా. అన్నయ్య గారు మీకు జయ బాబా. జయబాబు అండి, జయబాబు చక్కటి సంగీతం చేశారు, ధన్యవాదాలు. ఇప్పుడు ఎం నాగమణి గారు, తర్వాత లలిత కుమార్ గారు రెడీగా ఉన్నారు. ఎం నాగమణి గారు. ఎం నాగమణి గారు. మనీ లేదన్నయ్య. ఓకే, లలిత కుమార్ గారు మీకు సంగీతం చేయండి అమ్మా. లలిత కుమార్ గారు సంగీతం చేయండి. తర్వాత సిద్ధలక్ష్మి గారు మీరు పాడలే కదా, జయబాబు రెడీగా ఉండండి. లలిత కుమార్ గారు. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। सृष्टि महिम पूरूपमो सृष्टि तानन रूपमो सृष्टि मर्म पूरूपमो కరుణ జగతిలో నిలిపిన రూపము కలియుగమాన రూపము. కరుణ జగతిలో నిలిపిన రూపము కలియుగమాన రూపము. నిరతము మనసున నిల్చడి రూపము నిరతము మనసున నిల్చడి రూపము నిజముగా మేరు రూపము సృష్టి మర్మ పూరూపము సృష్టి తానను రూపము
సృష్టి మర్మపూరూపము ప్రేమే మీరు ప్రియతమ రూపము ప్రేమికుల మదిని దీపము ప్రేమే మీరు ప్రియతమ రూపము ప్రేమికుల మదిని దీపము ప్రేమతో ప్రేమికు లడిగడి నేమము ప్రేమతో ప్రేమికు లడిగడి నేమము పుణ్యపు తలపుల రూపము సృష్టి మర్మపూరూపము సృష్టి తానను రూపము సృష్టి మర్మపు రూపము పరమ పుణ్యులకు పరిహరకరముగా అనుభవమొసెగడు రూపము పరమ పుణ్యులకు పరిహరకరముగా అనుభవమొసగడి రూపము మేరే నిజమని ముదమున నమ్మిన మేరే నిజమని ముదమున నమ్మిన రామచంద్రు హృది తేజము సృష్టి మర్మపూరూపము సృష్టి తానను రూపము సృష్టి మర్మపూరూపము అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి థ్యాంక్ యూ బాబా ఇవ్వండి. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు సంగీత చేయాలి. తర్వాత విశాలి గారు రెడీగా ఉండాలి పరాటం. జై బాబా అండి అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరు బాబా ప్రేమమయా శిరీను తనయా శరణమయా మెహరు బాబా ప్రేమమయా శిరీను తనయా శరణమయా ఓ మెహరు బాబా మా మెహరు బాబా ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా మెహరు బాబా ప్రేమమయా శిరీను తనయా శరణమయా ప్రభుని చల్లని సన్నిధిలో మనుగడ సాగితే చాలయ్యా ప్రభుని చల్లని సన్నిధిలో మనుగడ సాగితే చాలయ్యా పాప పుణ్యముల కావడిని మోసే భారమునియుమయా పాప పుణ్యముల కావడిని మోసే భారమునియుమయా నీ ప్రేమి గుడను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయా నీ ప్రేమి కూడను నేనంటూ నడిచే భాగ్యము చూపుమయా మెహేరు బాబా ప్రేమమయా శిరీను తనయా శరణమయా ఆడంబరమగు జీవనము అశాశ్వతంబని తెలిసినది ఆడంబరమగు జీవనము అశాశ్వతంబని తెలిసినది శాశ్వతమైనది ప్రేమయని అది నాకిమ్మని వేడితిని శాశ్వతమైనది ప్రేమయని అది నాకిమ్మని వేడితిని సృష్టికి నీవే ప్రభుడవని
నిశ్చయముగమది నమ్మితిని ఈ సృష్టికి నీవే ప్రభుడవని నిశ్చయముగమది నమ్మితిని నిర్మలముగ నిన్ను వేడితిని మెహేరు బాబా ప్రేమమయా శిరీను తనయా శరణమయా భవబంధాలు పెరగకనే నీ అనుబంధము పెంచుమయా భవబంధాలు పెరుగకనే నీ అనుబంధము పెంచుమయా అడుగడుగున నీ రూపమును కలలోనైనా చూపుమయా అడుగడుగున నీ రూపమును కలలోనైనా చూపుమయా పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగెనయా పశ్చాత్తాపపు ప్రార్థనతో పాపములన్నీ తొలగెనయా మా పాపములన్నీ తొలగెనయా నీ ప్రేమ సన్నిధికి చేర్చుమయా మెహేరు బాబా ప్రేమమయా శిరీను తనయా శరణమయా ఓ మెహరు బాబా మా మెహరు బాబా ప్రభో మెహరు బాబా శ్రీ మెహరు బాబా మెహరు బాబా ప్రేమమయా శ్రీను తనయా శరణమయా అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అంటే అప్పారావు గారు అందరికి జై బాబా జై బాబా. ఇప్పుడు విశాల్ గారు సంకేతం చేయండి. जय मेरे बाबा साहब। తర్వాత జయశ్రీ మేడం మీరు ప్రేయర్ గా రెడీగా ఉండాలి. अवतार मेहर बाबा की जय। आयो रे आयो रे आयो रे आयो गोकुल के फिर से सावरिया लेके जादू की अपनी बांसुरिया फिर से सुनाने आए रे आए रे आए रे आए रे जिसने गीता सुनाई अर्जुन को साग खाया विदुर जी के घर को जिसने गीता सुनाई अर्जुन को साग खाया विदुर जी के घर को जिसने पागल बनाया गोकुल को जिसने पागल बनाया गोकुल को वही यशोदा के प्यारे कंवरिया सुनाने आए रे आए रे आए रे आए रे आए गोकुल के फिर से सावरिया लेने जादू की अपनी बांसुरिया फिर से सुनाने आए रे अनहद का संगीत उम्र शांति का गीत अनहद का संगीत उम्र शांति का गीत सुनने को जागे सतप्रीत सत्य होता प्रतीत सुन के जागे सतप्रीत सत्य होता प्रतीत हुई मदहोश ब्रिज की लालनिया हुई मदहोश ब्रिज की लालनिया ऐसी मधुर मोहलिया मुरलिया फिर से सुनाने आए रे आए रे आए रे आए रे आए गोकुल के फिर से सावरिया लेके जादू की अपनी बांसुरिया
फिर से सुनाने आए रे। देखे आए मेहरबा गोकुल को, मधुसूदन चले रे देखने को। देख आए मेहरबा गोकुल को, मधुसूदन चले रे देखने को। धन्य हो जावे लेकर दर्शन को, धन्य हो जावे लेकर दर्शन को। जिसने दुनिया को सारी मोह लिया, फिर से सुनाने आए रे। आए रे आए रे आए रे, आए गोकुल के फिर से सांवरिया, लेके जादू की अपनी बांसुरिया। फिर से सुनाने आए रे। आए रे आए रे आए रे। बोलो अवतार मेहर बाबा की जय। जय मेरे बाबा। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సార్. అందరికి జై జై మేరే బాబా. బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. ఇప్పుడు ప్రేయర్స్ వచ్చేసి జయశ్రీ మేడం, జయశ్రీ గారు ప్రేయర్ చేయండి. జయశ్రీ గారు जय बाबा सर। ప్రేయర్ చేయండి. अवतार मेहर बाबा की जय। ओ परवरदिगार, सर्व पोषक सर्व रक्षक, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరదు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చెక్కువలతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను కలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవలగూడనున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజదాన్, అహుర్మజదా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా హిల్లా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి అగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా
కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనములకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి అగువో ఈశ్వరా, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించునటుల మా అందరకు సహాయము చేయును. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మా అందరకు సహాయము చేయును. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా. జై బాబా అండి, చక్కగా బాగా ప్రార్థించారు, ధన్యవాదాలు. ఒక 2 నిమిషాలు మౌనము శ్రీరాములు గారు చేస్తారు, తర్వాత ఆర్తికి రెడీ అవుతాం. జై బాబా అండి. శ్రీరాములు గారు ఒక 2 నిమిషాలు మౌనం నామం చేయండి. జై బాబా. శ్రీరాములు గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు మెహరు హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు మెహరు హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు మెహరు హరే 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 బాబా మెహరు బాబా హరే హరే. థ్యాంక్ యూ బాబా. అందరికీ థ్యాంక్స్ అంజయ్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు శారద గారు హారతి పాడండి అమ్మా. శారద ప్రసాద్. జై బాబా. పాడండి. जय अवतार मेहर बाबा की जय. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun, light in this dark deep, my heart may I give to you to keep. Creator at creationless you are, truth and truth's body divine avatar, who through compassion the 3 worlds maintains, destroy this ignorance that life sustains. These 5 lights are the whirling spokes of breath of the world's ways that bears me unto death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind, this incense is my love, these fruits my heart, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days.
till you, the ever living perfect one. Fill you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय, 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 प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. జై బాబా. థ్యాంక్ యూ జై బాబా. బాబా థ్యాంక్ అండి. యూ అండి అప్పారావు గారు. అందరికీ జై బాబా అమ్మ, జై బాబా. అద్భుతమైన స్పీచ్ తోటి, మంచి పాటలతోటి, ప్రేయర్స్ తోటి, హారతి తోటి కార్యక్రమం ముగిసిందండి. అందరికీ ధన్యవాదాలు. జై బాబా. జై అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అన్నగారు. జై బాబా. బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय.